హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ కిట్. ప్రీవియస్గా ఎక్సైజ్ 11.4లో సెవెంత్ చూసాం. సెవెంత్ క్వశ్చన్, ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సింపుల్గానే ఉంది, చూడండి ఒకసారి. సింప్లిఫై చేయమంటున్నాడు. ఇక్కడ చూడు, ఏ ఫార్ములా ఉంది ఇది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు చెప్పిన 8 క్వశ్చన్లో 4-5 ఇటీలో కన్ఫామ్గా ఉంది ఆ ఫార్ములా. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా ఉంది, అన్నిట్లో ఉంటున్నాయి అది. సో మీరు ఇలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు చేయండి, లేకపోతే మీరు అనవసరంగా క్వశ్చన్ తప్పుపోతుంది మీకు. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అప్పుడు ఏమొస్తుంది మనకి? 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఈ రెండింటికి చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా రాసేసాను. ఇప్పుడు చూడు, 1 స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అలాగే ఉంది. గుడ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ఫార్ములా, ఇక్కడ ఒక ఫార్ములా. ఇక్కడ కాస్ ఉంది. కాస్ ఉంటే ఏంది? చూడు, కాస్ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. కాట్ ఉంది, కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఫార్ములాస్ అన్నీ రాసుకున్నాం ఇక్కడ, నీట్గా రాసుకున్నాం ఇక్కడ, ఇబ్బంది ఏమీ లేదు. సో ఏ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. బి sin square theta is equal to 1 minus cos square theta. Good. Next cot వచ్చేటట్టు a cos square theta minus cos square theta, cot square theta equal to 1. b cos square theta is equal to 1 plus cot square theta. సబ్స్టిట్యూట్ చేసే 1 minus cos square theta ఎక్కడ వచ్చింది నీకు? sin square theta వదిలి వచ్చింది. సో sin square theta ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఎక్కడ వచ్చింది నీకు? కోసిక్ స్క్వేర్ థీటా దగ్గర వచ్చింది, ఇంటూ కోసిక్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఎలా చేయాలి? కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అమ్మో ఎడదాకా వచ్చింది తర్వాత రావట్లేదు వదిలేయకూడదు దీన్ని. మళ్ళీ ఇలా వదిలేస్తే మనకు ఆన్సర్ రానట్టే అర్థం. ఇప్పుడు కోసిక్ థీటా అంటే నీకేం తెలుసు? కోసిక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా. సో అలా రాసుకో, sin స్క్వేర్ థీటా ఇంటూ 1/sin స్క్వేర్ థీటా. స్క్వేర్ ఎందుకు వేసాను? ఇక్కడ కోసిక్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/sin స్క్వేర్ థీటా వేసాను అది. సో sin స్క్వేర్ థీటా క్యాన్సిల్. ఎందుకు? డినామినేటర్ అండ్ న్యూమరేటర్ విల్ బి క్యాన్సిల్. ఇప్పుడు మిగిలేది 1. ఇది ఆన్సర్. నేను ఏం చేయలేదబ్బా, అసలు ఈ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇచ్చాడు కాబట్టి నేను రాసుకున్నాను. మిగతా ఇంకా ఫార్ములాస్ రాసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేశాను ఫార్ములాను బట్టి, అంతే. అక్కడ ఉన్నాయి, కొత్తగా ఏమి లేవు అక్కడ, చాలా సింపుల్గానే ఉంది ఇది. నెక్స్ట్ 9th క్వశ్చన్ కూడా చెప్దామా? ఓకే సార్, 9th క్వశ్చన్ చూసేయండి, చేసేద్దాం. ఇఫ్ sec theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sec theta మైనస్ tan theta. ఇది ఇచ్చాడు, ఇది వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడు? ఇఫ్ అన్నాడు కాబట్టి, ఇఫ్ అంటే ఇంకంతే ఇచ్చినట్టే మనకి. గివెన్ sec theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు పి. ఇంకోటి sec theta tan theta మన ఫార్ములా ఆల్రెడీ ఒకటి తెలుసు. ఏం తెలుసు మనకి? వి ఆల్రెడీ నో దట్ sec square theta minus tan square theta is equal to p. Sorry 1 ఇది తెలుసు మనకి. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో నువ్వు ఎలా రాసుకోవచ్చు అప్పుడు? ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్
బి ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ నీకు వాల్యూ ఇచ్చాడు. సీక్ టీటా ప్లస్ టాన్ టీటా ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ పి ఇచ్చాడు అంతే, ఇంటూ సీక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నీకేం కావాలి? సీక్ టీటా మైనస్ టాన్ టీటా కావాలి. సో దెన్ సీక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. అంతే, చిన్నది. ఈ ఫార్ములా బట్టే చేసింది నేను, అంతే, ఏం లేదు అక్కడ. మామూలుగా ఇది ఇచ్చాడు, నీకు కన్ఫ్యూజన్గా ఉంది, నువ్వు ఫార్ములా వేసుకున్నావు. సీటా వచ్చింది కదా, సీ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇదే ఫార్ములా వేసుకున్నావు. ఇదే ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే సిక్ టీటా ప్లస్ టాన్ టీటా, ఆల్రెడీ గివెన్ దట్ పి వేసేసుకున్నాం. కావాల్సింది సిక్ టీటా మైనస్ టాన్ టీటా. సో ఈ పి మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఈక్వల్ టు తీసుకెళ్తే బై వస్తుంది. సో బై పి వేసాను, అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.